హలో గాయ్స్, అందరికీ నమస్తే అండి. సో ఈరోజు మరి యూనివర్స్ మీ పర్సన్ గురించి మీతో ఏం చెప్పాలి అనుకుంటున్నారు, మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉన్నాయి చూద్దాం. మీకు కనుక నా వీడియోస్ నచ్చుతున్నాయి అంటే ప్లీజ్ లైక్ చేయండి. మీ ప్రతి ఒక్కరి లైక్ వలన మన ఛానల్ ఇంకా చాలామందికి రీచ్ అవ్వాలి, వారికి కూడా హెల్ప్ అవ్వాలి. సో కాబట్టి లైక్ చేయడం మర్చిపోద్దండి రీడింగ్ చూసిన వారు. అండ్ అలాగే ప్రతి ఒక్కరు కామెంట్ సెక్షన్లో క్లైమ్ చేయండి అండ్ లైక్ చేయడం మర్చిపోద్దు. అండ్ సబ్స్క్రైబ్ చేయని వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మీ ప్రతి ఒక్కరి సపోర్ట్ ఉంటేనే కదా ఇంకా మన ఛానల్ ఇంకా చాలామందికి రీచ్ అవ్వాలి, వారికి కూడా హెల్ప్ అవ్వాలి. కాబట్టి వీడియో ఎవరైతే చూస్తున్నారో క్లైమ్ చేయండి, లైక్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో వచ్చేసి ఎవరైనా చూడొచ్చండి, పెళ్ళి కాని వారు, పెళ్ళైన వారు, మీరు మీ లైఫ్లో ఎలాంటి రిలేషన్షిప్తో అయినా డీల్ అవుతూ ఉండొచ్చు. హ్యాపీగా మీరు రీడింగ్ అయితే చూసుకోండి, ఓకేనా? మరి చూద్దామండి ఈరోజు మీకోసం ఎలాంటి మెసేజెస్ అయితే ఉండబోతున్నాయి అనేది. ఓకే, గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. ఈరోజు మా వ్యూస్ కోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయో తెలియజేయండి. ఈరోజు మా వ్యూస్ కోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి ప్లీజ్ ఏంజల్స్ గైడ్ చేయండి. మెజిషియన్ అండ్ ద మిర్రర్, indecision, woman holding a coin, envy, caring connection, beautiful అండి, victory, okay, the thinking woman. One more card is anxiety. బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చి ఇక్కడ మ్యాన్ హోల్డింగ్ ఏ కాయిన్ అనేది వచ్చింది. ఓకే, సో వీటిని మనం వేరే డెక్ నుంచి నేను క్లారిఫికేషన్ ఇస్తా మాట్లాడతాను. ఓకే, ద మెజిషియన్ కార్డ్ మీకు ఏం చెప్తుంది, మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి చూద్దాం. ద మెజిషియన్ కార్డ్ క్లారిఫికేషన్ యూనివర్స్, మెజిషియన్ కార్డ్ ఏం చెప్తుంది? నైట్ ఆఫ్ పెంటికల్స్. ఇక్కడ ద మెజిషియన్ కార్డ్ మీకు ఏం చెప్తుందంటే, మీరు ఇక్కడ మేనిఫెస్ట్ చేశారు కదా, ఇక్కడ మన రీడింగ్ ఎవరైతే చూస్తున్నారో మీరు మిర్రర్ మేనిఫెస్ట్ చేసి ఉంటే, ఓకే, మేము చెప్తాం కదా అప్పుడప్పుడు మేనిఫెస్ట్ చేయండి, డెఫినెట్లీ పర్సన్ మీ లైఫ్లో వస్తారు అని నేను చెప్తాను అప్పుడప్పుడు. సో అలా మీరు మిర్రర్ మేనిఫెస్ట్ ఎవరైతే చేశారో వారికి మీ పర్సన్ మీ లైఫ్లో ఎంటర్ అవ్వబోతున్నారనమాట. ఓకే, మిర్రర్ మేనిఫెస్ట్ ఎలా చేయాలండి అని కొంతమందికి తెలియకపోతే, మిర్రర్ ముందు నుంచొని అండ్ ఫేస్ అనేది హ్యాపీగా పెట్టి మీరు చాలా స్ట్రాంగ్గా అద్దంలో చూసుకుంటూ, అద్దంలో ఎవరు ఉంటారో మీరే కనిపిస్తారు కదా, కానీ అక్కడ మీ పర్సన్ని ఊహించుకోవాలన్నమాట. ఓకే, సో తన పేరు చెప్పుకొని మీరు ఏదైతే చెప్పాలి అనుకుంటున్నారో తనతో, ఈ పర్సన్ మీ లైఫ్లో రావాలని మాట్లాడతారా లేదా తన వైపు నుంచి కాల్ రావాలని మాట్లాడతారా, అలా మీరు మిర్రర్ మేనిఫెస్టింగ్ చేయాలన్నమాట. ఓకే, అలా ఎవరైనా చేసి ఉంటే మిర్రర్ మేనిఫెస్టింగ్ మీకు రిజల్ట్ అనేది రాబోతుంది అనేది చూపిస్తుంది అనమాట. చాలా స్ట్రాంగ్ పర్సన్ అండ్ చాలా అందమైన వారు అండ్ ఈ పర్సన్ చాలా ప్రాక్టికల్ పర్సన్ కూడా అండ్ చాలా స్ట్రాంగ్ పర్సన్ కూడా. కెరియర్ వైజ్గా తను చాలా హయ్యర్ పొజిషన్లో ఉండే పర్సన్ కావచ్చు. అలాంటి పర్సన్ ఎవరు మీ లైఫ్లో రాబోతున్నారు. ఓకే, ఈ పర్సన్ ఇక్కడ మీతో ఆర్గ్యుమెంట్స్ పెట్టుకొని వెళ్ళిపోయి ఉండాలి కొంతమంది పర్సన్ మీ గురించి వారు వేరే పర్సన్తో తను ఆర్గ్యుమెంట్స్ పెట్టుకొని వచ్చి ఉండాలి. ఓకే, 2 మెసేజ్ అనేది ఉంది ఇక్కడ. ఓకేనా, ఈ పర్సన్కి మీరు కావాలి కాబట్టి ఈ పర్సన్ వేరే వారితో ఆర్గ్యుమెంట్ పెట్టుకొని మీ లైఫ్లో రాబోతున్నారు. కొంతమందికి ఈ పర్సన్ మీతో ఆర్గ్యుమెంట్స్ పెట్టుకొని వెళ్ళిపోయి ఉంటారనమాట. అలాంటి పర్సనే మళ్ళీ తను ఇక్కడ యాక్షన్ తీసుకుంటున్నారు అనేది చూపిస్తుందండి. ఓకే, ఇక్కడ ఈ పర్సన్ మీతో ఎందుకు ఆర్గ్యుమెంట్స్ పెట్టుకున్నారంటే, మీరు ఇక్కడ
ఏస్ ఆఫ్ సోర్ట్స్ లాగా చాలా అందమైన వారు, చాలా తెలివితేటల్లోనూ మీరు చాలా దిట్ట అనమాట. ఈ పర్సన్ని మేబీ తన ఇన్మెచ్యూర్కి మీరు ఏమంటారంటే ఇలా ఆలోచించకూడదు, ఇలా మాట్లాడకూడదు, ఇలా ఉండకూడదు, మేబీ చాలా మెచ్యూర్గా ఆలోచించాలి ఒక వయసు వచ్చాక అన్నట్టుగా మీరు చెప్తూ ఉంటారు కదా. అక్కడ ఈ పర్సన్కి నచ్చట్లేదనమాట. అలా తనకి నచ్చక ఈ పర్సన్ మీతో ఆర్గ్యుమెంట్స్కి దిగడం జరిగి ఉంటుంది. ఓకే, చాలా ఇన్మెచ్యూర్ పర్సన్ అండి. ఓకే, నోటికి ఎలా వస్తే అలాగే మాట్లాడము, అండ్ వారి ప్రవర్తన కూడా ఏమీ బాగోదు. ఎప్పుడు ఎదుటి వారిని ఏదో ఒకటి అనాలి, లేదా బాధ పెట్టాలి, లేదా వారి మాటల రూపంలో కూడా అదర్ పర్సన్ బాధపడే ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. ఓకే, కాబట్టి మీరు ఇలా మాట్లాడేసరికి పర్సన్ మీ ముందు తను ఓడిపోకూడదు, మీ ముందు తను గెలవాలి అన్నట్టుగా ఈ పర్సన్ ఎక్కువగా మీతో ఆర్గ్యుమెంట్స్కి దిగడం, ఓకే, పెద్ద ఫైటింగ్ లాంటిది ఏదో జరగడం అనమాట. కాబట్టి పర్సన్ దూరమే ఉంటారు. ఓకేనా, అలాంటి పర్సన్ ఎవరో మళ్ళీ మిమ్మల్ని తను అర్థం చేసుకుని మీకు ఏదో కఫ్ ఆఫర్ లాంటిది తీసుకుని రావాలి అనే ఉద్దేశం అయితే ఉంది. 1 డే 1 వీక్ ఆ టైం పీరియడ్ లోపల పర్సన్ డెఫినెట్లీ మీ లైఫ్లో వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందండి. ఓకే, ఇండెసిషన్ కార్డ్కి క్లారిఫికేషన్. ఈ పర్సన్ లాంగ్ డిస్టెన్స్లో ఉండే ఛాన్స్ ఉంటుంది. అండ్ తన లైఫ్లో 2 ఆప్షన్స్ కూడా ఉన్నాయి. మేబీ పర్సన్ మిమ్మల్ని వద్దనుకొని తను వేరే దగ్గర న్యూ బిగినింగ్ చేశారు అనేది చూపిస్తుంది అనమాట. వారి లైఫ్లో మిమ్మల్ని వదులుకొని తన లైఫ్ తను కొత్తగా స్టార్ట్ చేయాలి అని పర్సన్ మిమ్మల్ని అయితే తను వదులుకున్నారు. కానీ అక్కడ పర్సన్ వేరే వారి దగ్గర తను ఇంకా వారిని తన లైఫ్లో యాక్సెప్ట్ చేయలేదు ఇంకా. ఓకేనా, నా పర్సన్ అదర్ పర్సన్తో హ్యాపీగానే ఉన్నారండి అని మీరు అనుకోకండి. ఓకేనా, తను మనస్ఫూర్తిగా అయితే పర్సన్ వారిని యాక్సెప్ట్ చేయలేదు. ఇక్కడ కేవలం మీ మీద కోపంతోనే ఈ పర్సన్ వేరే వారిని తన లైఫ్లో యాక్సెప్ట్ చేయడమా లేదా ఇంకేదో జరిగి ఉంటుందన్నమాట. తన లైఫ్లో మీరు కాకుండా ఇక్కడ ఆప్షన్స్ లాంటిది ఉన్నాయి. కాబట్టి పర్సన్ తను కరెక్ట్ డెసిషన్ కూడా ఇంకా తీసుకోలేకపోతున్నారు. అసలు ఎందుకు ఈ పర్సన్ దూరం పెడుతున్నారు, అండ్ వీరి మైండ్లో వీరి మనసులో ఏముంది అన్నట్టుగా ఈ పర్సన్ అనుకుంటున్నారు అనేది చూపిస్తుంది. అండ్ తన మనసులో మాట కూడా చెప్పేది చూపిస్తుందండి. మేబీ ప్రపోజ్ చేయాలి, ప్రేమిస్తున్నాను, లేదా నువ్వు లేకపోతే ఉండలేను అని ప్రేమగా మాట్లాడేది కూడా చూపిస్తుంది పర్సన్. మేబీ ఫ్యూచర్ మేబీ అతి తొందరలోనే అనేది చూపిస్తుంది అనమాట. కప్ తీసుకొని రావడం. అండ్ ఈ పర్సన్ ఇన్ని రోజులు తన మనసులో ఉన్న ఫీలింగ్స్ అని తను హైడ్ చేసి ఉంటే ఈ పర్సన్ ఇక మీదట తను ఓపెన్ చేయాలి అని అనుకుంటున్నారనమాట. మేబీ తను చాలా కోపంతో ఈ పర్సన్ మిమ్మల్ని తను వదిలేసి వెళ్ళిపోయారండి. కానీ తను స్టక్ అయిపోయారనమాట. పూర్తిగా ఈ పర్సన్ మిమ్మల్ని వదలలేకపోతున్నారు, అదర్ పర్సన్ తను తన లైఫ్లో యాక్సెప్ట్ చేయలేకపోతున్నారనమాట. కానీ పర్సన్ మళ్ళీ వెనకకే తిరిగి వస్తారండి, తను ముందుకు వెళ్ళలేరు. మీరు లేకపోతే తను చాలా లోన్లీగా ఫీల్ అవుతారనమాట. ఈ పర్సన్కి యాక్చువల్గా ఇక్కడ ఉండాలనే ఉంటుంది తన మనసుకి. ఎందుకంటే ఇక్కడ తను లవ్ చేసి ఉన్నారు, కానీ ఇక్కడ ఇద్దరి మధ్యలో ఈగో ప్రాబ్లమ్స్ వల్ల కావచ్చు. ఓకే, నేనెందుకు తగ్గాలి అని మీరు, తనెందుకు తగ్గాలి అన్నట్టుగా మీ పర్సన్, లేదా వారి కంట్రోల్లో మీరు ఉండాలి కానీ మీ కంట్రోల్లో ఈ పర్సన్ ఉండడానికి ఇష్టం చూపించారనమాట. సో కాబట్టి నేను ఇక్కడ ఎందుకు ఉండాలి, ఇంకా ఎప్పుడు నన్ను కంట్రోల్ చేయాలని చూస్తున్నారు వీరు అన్నట్టుగా ఆ పర్సన్ మూవ్ అయి ఉంటారు అనేది చూపిస్తుంది. కానీ మళ్ళీ తిరిగి వెనుకకే వస్తారు, మీ దగ్గరికే వస్తారు. ఓకేనా, ఉమెన్ హోల్డింగ్ ఏ కైండ్ కార్డ్కి క్లారిఫికేషన్. స్టార్ కార్డ్ అండి. ఇక్కడ పర్సన్లు ఓపిక ఉండదండి, తనకి పేషెన్స్ అనేది ఉండదు. పర్సన్కి తను ఏదైనా అన్నారంటే చిటికల్లో అదంతా అయిపోవాలన్నమాట. ఓకే, అండ్ అందరూ తన చుట్టూ ఉండాలి, తన మాటలు వినాలి, తను గీసిన గీత ఎవరు దాటకూడదు అనే టైప్ పర్సన్ కూడా కావచ్చండి పర్సన్. కానీ మీరు అలా ఉండడం లేదు. ఎందుకంటే ఈ పర్సన్ ఎప్పుడు మిమ్మల్ని తను బందీగా ఉంచడానికి ఈ పర్సన్ ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ మీరు తను ఎక్కడైతే బంధించారో మేబీ ఒక పంజరంలో, ఆ పంజరం నుంచి మీరు బయటకు రావాలి, హ్యాపీగా ఎగరాలి అని మీరు అనుకుంటారు. కానీ పర్సన్ ఆ పంజరంలోనే మిమ్మల్ని ఇరికించాలి, లోపలే ఉండాలి, మీరు బయటకు రాకూడదు. మేబీ నేను ఎగ్జాంపుల్గా చెప్తున్నానండి ఇది. అలా మిమ్మల్ని తను ఎప్పుడు కంట్రోల్ చేయాలని చూసే పర్సన్ అనమాట తను. ఓకే, అటు ఇటు బ్యాలెన్స్ చేసుకోలేరు, ఓపిక తక్కువ, ఆర్గ్యుమెంట్స్కి దిగడము,
నిజం చెప్పాలంటే మంచివారే, కానీ తనకి చాలా ఓపిక తక్కువ ఈ పర్సన్కి. అండ్ మాటలు కూడా చాలా ర్యాష్గా మాట్లాడతారు. ఆ మాటల వల్ల అపోజిట్ పర్సన్ మనసు గాయపడుతుంది అనమాట. దానివల్ల ఈ పర్సన్ని అందరూ దూరం పెడతా ఉంటారండి. తన మాటలు అనేది చాలా కఠినంగా ఉంటాయి. అది తనకు అర్థం కాదు, తన మైండ్కి కూడా అసలు అది తోచదనమాట. ఎలా వస్తే అలా మాట్లాడేస్తారు. కానీ నేను ఇలా మాట్లాడుతున్నాను, మరి ఈ మాట వల్ల అపోజిట్ పర్సన్ ఫీల్ అవుతున్నారా, లేదా తన మనసుకి తగులుతుందా, ఇది మనం అలా మాట్లాడవచ్చా మాట్లాడకూడదా అనే ఈ పర్సన్కి ఆ జ్ఞానం అయితే ఉండదండి. మీరు ఫీల్ అవ్వకండి, ఓకే. సో అలాంటి పర్సన్తో మీరు డీల్ అవుతూ ఉండొచ్చు. ఈ పర్సన్ బిహేవియర్ వల్ల మీరు ఇక్కడ చాలామంది మీ లైఫ్లో మీరు గ్రోత్ అవుతున్నారు అనేది చూపిస్తుంది, లేదా మీరు ఇలా గ్రోత్ అవ్వాలన్నమాట. ఇక్కడ చూడండి, ఉమెన్ హోల్డింగ్ ఏ కాయిన్ ఉంది కదా, ఇక్కడ ఎంప్రెస్ లాగా ఒక లేడీ ఎంత బాగా రెడీ అయి ఉందో చూడండి. తను ఇక్కడ చేతిలో కూడా మనీ అనేది పట్టుకుంది తను, ఓకే. ఎమోషన్స్, ఫీలింగ్స్ అలాంటి ఏమీ లేదు తనకి. కేవలం ఇప్పుడు తన మైండ్లో ఉన్న ఆలోచన ఏంటిది, నేను కెరియర్ విషయంలో చాలా బాగా సక్సెస్ అవ్వాలి, మనీ బాగా గెయిన్ చేయాలి, నాకు ఎమోషన్స్, ఫీలింగ్స్ ఈ అవసరం లేని రిలేషన్షిప్ నాకు ఏవి అవసరం లేదు అన్నట్టుగా ఈ పర్సన్ తను అన్నీ చూసింది తన లైఫ్లో, ఓకే. కాబట్టి ఈ పర్సన్ ఎప్పుడు కేవలం తన కెరియర్ మీదనే ఫోకస్ చేయడం జరుగుతుంది, అండ్ మనీ మీద మాత్రమే తను ఫోకస్ చేస్తుంది అనమాట. ఇక్కడ ఎమోషన్స్ అని ఏడవడము అలా చేయకూడదు అని ఇక్కడ యూనివర్స్ చెప్తున్నారు. ఎందుకంటే మీ పర్సన్ తనని మీరు ఫ్రీగా వదిలేయండి, ఓకేనా. తన తప్పు తనే తెలుసుకుంటారు. మీరు చాలాసార్లు మీరు చెప్పి ఉంటారు, కానీ విన్నారా, వినలేదు కదా. సో మిమ్మల్ని తను హ్యాపీగా చూసుకోవాలి అని మీరు కోరి ఉంటారు తన దగ్గర, కానీ ఆ పర్సన్ మిమ్మల్ని హ్యాపీగా ఉంచారా, చూసుకున్నారా అంటే చూసుకోరు కదా. అలాంటప్పుడు ఇంకా మీరు కామ్ అయిపోవాలన్నమాట. మీ లైఫ్ ఏంటో మీరు చూసుకొని హ్యాపీగా మీరు ముందుకు వెళ్తూ ఉంటే ఆ పర్సన్ మళ్ళీ మీ వెనుకల వస్తారు, అండ్ అనంతలో తనే రియలైజ్ అవ్వాలి. మీరు చెప్తే పర్సన్ రియలైజ్ అవ్వరు, ఓకేనా. మీరు ఏదైనా మంచి చెప్పినా సరే పర్సన్కి నెగటివ్గా అర్థమవుతుందండి. కాబట్టి మీరు చెప్పడం ఆపేయండి, తనంతలో తనకి అర్థమవుతుందన్నమాట ఫ్యూచర్లో, ఓకేనా. ఇక్కడ ఫెమినైన్ పర్సన్ కూడా ఉండొచ్చు. ఎవరు కంట్రోలింగ్ పర్సన్ ఉన్నారండి, ఆ పర్సన్ చెప్పు చేతల్లో కూడా ఈ పర్సన్ ఉండొచ్చు అనేది చూపిస్తుంది అనమాట. తను మీ హస్బెండా, వైఫా ఎవరైనా ఉండొచ్చు, తను వేరే వారి కంట్రోల్లో ఉన్నారు. దానివల్ల ఈ పర్సన్ మీ దగ్గరికి రాలేకపోతున్నారు, వారి కంట్రోల్లో ఉన్నారు అనేది చూపిస్తుంది. కానీ తను మాత్రం మిమ్మల్ని స్పై చేస్తున్నారు. ఈ పర్సన్ అక్కడ ఇక్కడ ఈ పర్సన్ బ్యాలెన్స్ అనేది చేసుకోలేరనమాట. ఎందుకంటే తన లైఫ్లో ఉన్నవారు ఆల్రెడీ చాలా స్ట్రాంగ్ పర్సన్, కాబట్టి వారి మాటలు ఈ పర్సన్ దాటలేరు. ఇక్కడ మిమ్మల్ని కూడా ఈ పర్సన్ బ్యాలెన్స్ చేసుకోలేరు, కాబట్టి ఈ పర్సన్ మిమ్మల్ని దూరం పెట్టి ఉంటారు. కొన్ని ఈగో ప్రాబ్లమ్స్ రావడం వల్ల కూడా దూరం పెట్టి ఉంటారు అనేది చూపిస్తుంది. కానీ ఫ్యూచర్ బాగానే ఉందండి, ఓకే. ఈ పర్సన్ ఫోకస్ అంతా మీ మీదే పెట్టేసి ఉన్నారు. మీ డీపీ చెక్ చేయడము, మీ స్టేటస్ కూడా తను చెక్ చేస్తూ ఉండొచ్చు అనేది చూపిస్తుంది అన్నమాట, ఓకే. ఎన్వి కార్డ్కి క్లారిఫికేషన్. పొసెసివ్నెస్ ఉందండి. మీరు మీ పర్సన్ ఇద్దరు కలిసి ఉండాలంటే ఇక్కడ ఎవరు మీ మీద చాలా పొసెసివ్గా ఉన్నారనమాట. ఇక్కడ నరదృష్టి అనేది కూడా చాలా ఉందండి. చాలామందికి మీ మీద నెగటివ్ థింకింగ్ అనేది వేరే వారి చెప్పాను కదా నరదృష్టి అని, అది చాలా ఉందన్నమాట. దానివల్ల కూడా మీ ఇద్దరి మధ్య బంధం అనేది ఊకే డిస్టర్బెన్స్ అవుతూ వస్తుంది అనమాట వారి వల్ల, ఓకే. వారి చూపు ఏదైతే ఉంటుందో అది మీ బంధం మీద పడడము, అండ్ నరదృష్టి అంతా మీ ఇద్దరి మధ్యలో ఆర్గ్యుమెంట్స్ అనేది వస్తూ ఉండడము అలా కూడా కొంతమందికి జరుగుతూ ఉండొచ్చు. కొంతమందికి ఫినాన్షియల్గా మీరు దెబ్బతింటూ ఉండొచ్చు అనేది కూడా చూపిస్తుంది అనమాట, ఓకేనా. ఇక్కడ ఎన్వి ఎవరు ఉన్నారు, మేబీ మదర్ ఇల్లా, సిస్టర్ ఇల్లా అలా ఎక్కువగా ఉండే ఛాన్సెస్ అనేది ఉంటుందన్నమాట, ఓకే. వీరు మీ మీద చాలా పొసెసివ్గా ఉన్నారు. మీ పర్సన్ మీ మీద ప్రేమ చూపించడం మీరు సహించలేరు. మిమ్మల్ని ఎప్పుడు తిడుతూ ఉండడము అండ్ కోపడుతూ ఉండడము అలా ఉంటేనే వీరికి హ్యాపీనెస్. కానీ మీరు మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో మీ లవరా, హస్బెండ్ ఎవరైనా ఉండొచ్చు, మీరిద్దరూ హ్యాపీగా ఉంటే వారు చూడలేరు. మేబీ సింగిల్ అయి ఉంటే ఫ్రెండ్ సర్కిల్లో వస్తారనమాట. మీరిద్దరూ హ్యాపీగా ఉండడం ఫ్రెండ్ సర్కిల్లో, కొలీగ్స్లో చూడలేరు అనమాట. వారు చాలా పాజిటివ్గా ఫీల్ అవుతారనమాట. అరే వీరు చూడండి ఎంత హ్యాపీగా ఉన్నారు, అలాంటి లైఫ్ పార్ట్నర్ దొరికితే బాగుండేది అని కొంచెం జెలస్ ఫీలింగ్. వీరు అది దూరం వాళ్ళు ఎవరో కాదు, మీ ఫ్రెండ్ సర్కిల్ లేదా మీ పర్సన్ వల్ల ఫ్రెండ్ సర్కిల్ అయినా ఉండాలి, ఓకే. అండ్ మ్యారీడ్ అయి ఉంటే
ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా ఉండొచ్చు. ఓకే, మదర్ ఇల్లా అలా, సిస్టర్ ఇల్లా అలా ఉండే ఛాన్సెస్ అనేది ఉంటుందన్నమాట. చాలా పొసెసివ్గా ఫీల్ అవుతూ ఉంటారు. ఓకే, కేరింగ్ కనెక్షన్ కార్డ్కి క్లారిఫికేషన్. ఈ పర్సన్ స్టార్టింగ్లో మీ మీద తను చాలా ప్రేమని చూపించి ఉంటారండి. ఎంతో ఇష్టపడి పర్సన్ కొంతమందికి మ్యారేజ్ చేసుకుని ఉంటారు, పెద్దవాళ్ళని ఒప్పించి మ్యారేజ్ చేసుకోవడము అండ్ చాలా ప్రేమ చూపిస్తూ ఉండడము, అదంతా ఇక్కడ కొలాప్స్ అయిపోయింది. మేబీ ఇప్పుడు ప్రజెంట్ అయితే పర్సన్ అదంతా చూపించలేకపోతున్నారనమాట. అదే ప్రేమ, ఆ కేరింగ్ రాను రాను ఈ పర్సన్లో తగ్గిపోయాయి మీ మీద అనేది చూపిస్తుంది. అది కూడా ఎందుకు తగ్గిపోయిందంటే తన లైఫ్లో తనని వేరే వారు కంట్రోల్ చేస్తున్నారు. అలా వారు గమనిస్తున్నారు కదా, మీరు మిమ్మల్ని వారు బాగా చూసుకోవడము అండ్ మీ మాట మీ పర్సన్ వినడము, మీకు వాల్యూ ఇవ్వడము, మీరు మీ పర్సన్కి ఇస్తే వారు మీకు ఇస్తున్నారు కదా, అలా వేరే వారు చూడలేకపోతున్నారు అనేది కూడా చూపిస్తుంది. సో దానివల్ల కూడా మేబీ ఏదో డిస్టర్బెన్స్ అనేది క్రియేట్ అవ్వడం లాంటిది ఏదో జరిగిందండి. ఓకే, అందుకనే ఇక్కడ రిలేషన్ మేబీ ఎండ్ అయిపోయి ఉంటే మళ్ళీ పర్సన్ మీ కేరింగ్ కనెక్షన్ మళ్ళీ మీ లైఫ్లో వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట. ఇక్కడ నాకు ఎంత టైం పీరియడ్ అనేది చూపిస్తుందంటే, ఈ వీడియో చూసిన తర్వాత మీరు 3 days అండి, 3 weeks ఆర్ 3 months. ఓకే, ఈ టైం పీరియడ్ లోపల మీ పర్సన్ మీ కేరింగ్ కనెక్షన్, మీరు చాలా ఇష్టపడిన పర్సన్ వైపు నుంచి మీరు కాలర్ మెసేజ్ అనేది మీరు రిసీవ్ చేసుకుంటారు. మీ కేరింగ్ కనెక్షన్ మీ పర్సన్ వస్తారనమాట. అండ్ ప్రజెంట్ ఈ పర్సన్ లైఫ్లో కూడా మీరు చూపించినంత కేరింగ్ తన లైఫ్లో తన మీద చూపించేవారు లేరండి. అలా కూడా ఈ పర్సన్ మీతో ఉండే రిలేషన్షిప్ అనేది చాలా హెల్తీ రిలేషన్షిప్, చాలా కంఫర్ట్గా కూడా ఈ పర్సన్ ఫీల్ అవుతారు. అలా ఈ పర్సన్ తను ఎవరితో కూడా అలా ఫీల్ అవ్వలేకపోతున్నారనమాట. కాబట్టి పర్సన్ తను ఇక్కడ లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేసి మీ దగ్గరికి రావాలి అని ఈ పర్సన్కి అయితే ఉంది అనేది చూపిస్తుంది అనమాట. ఓకే, సో మీ కేరింగ్ కనెక్షన్ మీ లైఫ్లో రాబోతున్నారు. ప్రతి ఒక్కరు ఈ పర్సన్ని మీరు క్లైమ్ చేయండి అండ్ మేనిఫెస్ట్ చేయండి. మేబీ మీరే మేనిఫెస్ట్ చేయండి. ఈరోజు నైట్ టైంలో 8 o'clock ఎలాగా చంద్రుడి వైపు చూసుకుంటా 3 times చెప్పండి, నా కేరింగ్ కనెక్షన్ పర్సన్ నేమ్ చెప్పుకొని, మీ మనసులో ఏ పర్సన్ అయితే ఉన్నారో వారి నేమ్ చెప్పుకొని 3 times నా కేరింగ్ కనెక్షన్ ఈ పర్సన్ నా లైఫ్లో వచ్చేసారు అన్నట్టుగా నైట్ 8 o'clockకి చంద్రుడి వైపు చూసుకుంటే చెప్పండి. ఓకేనా, ఇక్కడ కామెంట్ సెక్షన్లో కూడా ప్రతి ఒక్కరూ క్లైమ్ చేయండి. మీ కోరిక నెరవేరాలండి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మళ్ళీ డెత్ అండ్ రీబర్త్ కూడా అవుతుందన్నమాట. ఓకే, విక్టరీ కార్డ్కి క్లారిఫికేషన్ యూనివర్స్, విక్టరీ కార్డ్కి క్లారిఫికేషన్. మీరు చాలా స్ట్రాంగ్ అయ్యారు అని పర్సన్ అనుకుంటున్నారండి. ఈ పర్సన్ ఇప్పుడు మీ విషయంలో తను ధైర్యం చేయలేకపోతున్నారనమాట. ఆల్రెడీ మీరు ఇక్కడ విక్టరీ అని ఉంది అండ్ ఇక్కడ స్ట్రెంగ్త్ ఉంది. మీరు చాలా స్ట్రాంగ్ అయ్యారు, మీ లైఫ్లో కూడా మీరు సక్సెస్ అయ్యారు, చాలా స్ట్రాంగ్గా అండ్ స్పిరిచువల్ నాలెడ్జ్ మీరు గెయిన్ చేసుకున్నారు. ఇప్పుడు మిమ్మల్ని ఎదిరించేవారు కానీ మిమ్మల్ని తక్కువగా చూసేవారు కానీ ఎవరు లేరు. ఓకే, మిమ్మల్ని మీరు చాలామంది చాలా ఇంప్రూవ్ చేసుకున్నారండి. ఓకే, ఆపోజిట్ పర్సన్ ఒకటంటే మీరు 10 మాటలని వదిలిపెడతారనమాట. అంత స్ట్రాంగ్ మీరు అయ్యారు. అంతకుముందు ఎవరైనా అంటే మీ పర్సన్ కూడా అంటే మీరు ఏడ్చుకుంటూ ఉండడము, సరిగా ఫుడ్ తీసుకోకపోవడము, నైట్ అంతా సరిగా నిద్రపోకపోవడము, అలా చాలామంది డిస్టర్బ్ అయి ఉంటారు. ఓకే, కానీ ఇక మీదట మీరు అలా ఉండాలి అని అనుకోవడం లేదు. సో నేను ఎందుకు పడాలి అండ్ మీ వైపు ఏంటి తప్పు ఉంది, సో ప్రతిదానికి మీరెందుకు తల వంచాలి, ఎవరైనా ఏదైనా అంటే చూసుకుందాంలే అన్నట్టుగా మీరు చాలా స్ట్రాంగ్ అయ్యారు అనేది చూపిస్తుంది అనమాట. ఈ ఎనర్జీ అనేది మీ పర్సన్కి రిఫ్లెక్ట్ అవుతుంది, తనకి చేరుతుందనమాట. ఎందుకంటే ఇక్కడ టెలిపతిక్ మెసేజ్ కూడా ఉండొచ్చు మీకు మీ పర్సన్కి మధ్యలో. ఓకే, పర్సన్ ఏమో మీ ఎనర్జీకి తను భయపడుతున్నారు. తనకు తెలియకుండానే ఈ పర్సన్ని మెప్పించగలనా, ఈ పర్సన్తో నేను ధైర్యంగా మాట్లాడగలనా, ఈ పర్సన్లో తడబాటు అనేది ఉంటుంది. మీతో మాట్లాడినా కూడా ఈ పర్సన్లో తడబాటు అనేది ఉంటుందన్నమాట. భయం ఉంటుంది పర్సన్కి చాలా, అండ్ గిల్టీ ఫీలింగ్ కూడా ఈ పర్సన్లో ఉండబోతుంది. ద థింకింగ్ ఉమెన్ కార్డ్కి క్లారిఫికేషన్.
మళ్ళీ నేను రీబర్త్ చేసుకుంటాను, నాకు నువ్వు కావాలి, నేను కప్ తీసుకుని వస్తున్నాను, ఈ కప్ అనేది తీసుకుని నన్ను యాక్సెప్ట్ చేయి అని పర్సన్ మీతో చెప్పాలి అనుకుంటున్నారండి. మరి యాక్సెప్ట్ చేస్తారా? ఎందుకంటే ఈ పర్సన్ ఇప్పుడు ఎందుకు వస్తున్నారంటే ద థింకింగ్ ఉమెన్. ఇక్కడ ఈ అమ్మాయిని చూడండి, ఒక ఎంప్రెస్ లాగా ఉంది. అండ్ తను హెయిర్ స్టైల్ బాగుంది. అండ్ మేబీ బాగా చదువుకున్న అమ్మాయిలాగా స్పిరిచువల్ నాలెడ్జ్ తను గెయిన్ చేసుకోవడము. అండ్ చాలా స్ట్రాంగ్ అవ్వడము. అంటే తను స్పిరిచువాలిటీ అనేది తనకి చాలా గెయిన్ చేసుకుంది. ఈ అమ్మాయి చాలా స్ట్రాంగ్గా కూడా ఉంది కదా. అప్పుడు ఈ పర్సన్ చూడండి, నాకు కరెక్ట్ జోడి ఇప్పుడు మన ఇద్దరికి సరి కుదిరిందనమాట. సో కాబట్టి ఇప్పుడు నేను కప్ తీసుకుని రావడానికి నేను రెడీగా ఉన్నాను. నేను వస్తే నువ్వు యాక్సెప్ట్ చేస్తావా, మళ్ళీ రీబర్త్ చేస్తావా, నాతో రిలేషన్షిప్ కంటిన్యూ చేస్తావా అని ఈ పర్సన్ మీతో అడిగే ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. కానీ ఈ కప్ అనేది ఈ ఎంప్రెస్ పర్సన్ దగ్గర తను ఇక్కడ పేజ్ వచ్చింది. అంటే ఇన్మెచ్యూర్ డెసిషన్ తీసుకుని వస్తున్నారు. మేబీ ఈరోజు మాట్లాడిన మాట తను రేపు మాట్లాడకపోయి ఉండొచ్చు, మాట్లాడరేమో కూడా. ఓకే, ఈ పేజ్ వచ్చిందంటేనే మనం 100 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఓకేనా? సో కాబట్టి పర్సన్ ఇక్కడ రీబర్త్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను, ఇక్కడ ఈ కప్ అనేది తీసుకుని వస్తున్నాను అని తను ఇక్కడ నడుము మీద చేయబట్టుకొని ఓ కప్ తీసుకో కప్పు, నేను ఇంకా యాక్సెప్ట్ చేస్తున్నాను నా లైఫ్లో, మనం ఇద్దరం కలిసి ఉందాము అన్నట్టుగా అలా అంటున్నారనమాట. కానీ ఇక్కడ తనలో మిమ్మల్ని దూరం అయ్యాను అనే బాధ లేదు, ఇంత మంచి పర్సన్ని మోసం చేశాను అనే ఫీలింగ్ లేదు. సో తనకి ఇప్పుడు మీరు మళ్ళీ కావాలనిపిస్తుంది కాబట్టి తను ఏదో పెద్ద పొడగొట్టేసినట్టుగా అన్నీ తీసేసుకో, ఇంకో కప్ ఇగో తీసుకో అన్నట్టుగా తను అలా మాట్లాడే ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. ఎమోషన్స్ ఉండదు, ఫీలింగ్స్ ఉండదు, అలా మాట్లాడే ఛాన్స్ అనేది పర్సన్లో కనిపిస్తుందండి. ఓకే, యాంగ్జైటీ కార్డ్కి క్లారిఫికేషన్. ఈ పర్సన్ వచ్చేటప్పుడు మీరు ఇక్కడ ఎంత నాలెడ్జ్ ఉన్నప్పటికీ కూడా మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అరే పర్సన్ ఏంటి ఇదంతా ఊహించలేదే, తనేంటి కప్ తీసుకుని వచ్చారు, మరి తీసుకుందామా వద్దా అని జగ్లింగ్ సిచ్యువేషన్లో ఉండే ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. అన్ఎక్స్పెక్టెడ్గానే వస్తారండి పర్సన్ మీ లైఫ్లో. ఓకే, నేను ఇందాక టైం పీరియడ్ చెప్పాను కదా, ఆ టైం పీరియడ్ లోపల ఈ పర్సన్ అన్ఎక్స్పెక్టెడ్గా తన వైపు నుంచి కమ్యూనికేషన్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. ఓకే, సో ఇక్కడ సోల్మేట్ కనెక్షన్ కనిపిస్తుంది నాకు. యాంగ్జైటీ అవుతున్నారు ఈ పర్సన్. మేబీ దూరం నుంచి పర్సన్ చాలా ఆలోచిస్తున్నారండి. పర్సన్ ఏం జరుగుతుందో, మీ మైండ్లో ఏముందో, మీ మౌనం వెనుక కారణం ఏంటిది, ఈ మౌనానికి అర్థం ఏంటిది, ఎందుకు ఇంత మౌనంగా ఉంటున్నారు. ఈ పర్సన్కి తనకి పిచ్చి లేచిపోతుందని చెప్పొచ్చు. ఏమవుతుందో ఏమి అర్థం కాక తను తల పట్టుకొని ఎలా కూర్చున్నారో చూడండి. ఏదో ఒకటి మాట్లాడండి, ఎందుకు అలా సైలెంట్గా కూర్చున్నారు, ఈ సైలెన్స్కి అర్థం ఏంటిది అని పర్సన్కి అర్థం కావడం లేదనమాట. ఓకే, ఇప్పుడు నోకండా సిచ్యువేషన్లో కూడా ఉండొచ్చు. కొంతమంది సెపరేషన్లో ఉన్నారు కొన్ని కారణాల వల్ల, కానీ మళ్ళీ రీకన్సిలేషన్ అయితే అవుతుంది. అండ్ కొంతమంది మీరు మూవ్ ఆన్ అవ్వాలి అని అనుకుని ఉండొచ్చు. అండ్ మూవ్ ఆన్ అవ్వాలంటే కూడా మూవ్ ఆన్ అయిపోతే మరి తర్వాత ఒంటరిగా ఉంటామా, అసలు మూవ్ ఆన్ అవ్వగలమా, ఈ పర్సన్ని మర్చిపోగలమా అనే భ్రమలో కూడా కొంతమంది ఉన్నారు. కానీ చూడండి, మీరు స్ట్రాంగ్గా నిర్ణయం తీసుకుంటే ఏదైనా జరుగుతుంది. ఒక పర్సన్ మనసుతో తన అహభావాలు ఉంటాయి కదా, అన్నీ దెబ్బతినేటట్టుగా మాట్లాడతారనమాట ఈ పర్సన్. వీరికి ఫీలింగ్స్ అన్నా ఎమోషన్స్ అన్నా ఏవి అర్థం కాదు. కాబట్టి భరించే ఓపిక ఉంటే భరించండి అబ్బా. సో ఇక్కడ రికన్సిలేషన్ అయితే అవుతుంది. కొంతమందికి ఇది ఎక్స్ట్రా మ్యాటర్ రిలేషన్ కిందకి కూడా చూపిస్తుందండి నాకు. ఓకే అండి, కొంతమందికి మీరు మీ పర్సన్ దగ్గర మేబీ నేను 5% వరకే చెప్తున్నాను ఈ మెసేజ్ అనేది. కొంతమందికి మీ పర్సన్ దగ్గర మీరు మనీ అనేది ఎక్స్పెక్ట్ చేసి ఉంటే ఆ మనీ వల్ల ఈ పర్సన్ దూరం పెట్టి ఉంటారనమాట. వారు ఏమంటారంటే, నన్ను చూసి ప్రేమించావా, లేదా నా వెనుకలో ఉన్న డబ్బును చూసి ప్రేమించావా, నేను కావాలా నా డబ్బు కావాలా, నన్ను చూసి వచ్చావా నా డబ్బును చూసి వచ్చావా అని మాట్లాడే ఛాన్స్ కూడా ఉంటుందన్నమాట. అక్కడ కూడా మీకు చాలా హార్ట్ బ్రేక్ అవుతుంది. మీ పర్సన్ మాటలు ఒక్కొక్క మాట ఒక్కొక్క కత్తిపోటులాగా ఉంటుంది. కాబట్టి అవన్నీ భరించే ఓపిక ఉంటే భరించండి, ఓపిక లేదా హాయిగా మూవ్ ఆన్ అయిపోవచ్చు.
నాకు ఈరోజు రీడింగ్ అయితే ఇలా రిఫ్లెక్ట్ అవుతుంది. ఎందుకంటే తను రారని నేను చెప్పడం లేదు, వస్తారు. కానీ ఈ పర్సన్ అన్ఎక్స్పెక్టెడ్గా వస్తారు. కానీ దానివలన మీకు అయ్యేది ఏంటిదంటే ఇక్కడ హార్ట్ బ్రేక్. తను ఆల్రెడీ అదర్ కనెక్షన్తో తను డీల్ అవుతూ ఉండొచ్చు, సీక్రెట్గా అదర్ రిలేషన్తో కూడా తను డీల్ అవుతూ ఉండొచ్చు. ఓకే, కాబట్టి ఎక్కువగా ఎవరికి అంత ఎక్కువగా మనము ఎమోషన్స్ అనేది చూపించకూడదండి. ఎమోషన్స్ అయితే చూపించకూడదండి. ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండాలి. ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడికి పెడితే మనం ప్రశాంతంగా హాయిగా ఉంటామన్నమాట. ఆలోచించండి. ఓకే, ప్రతి ఒక్కరు మాత్రం కేరింగ్ కనెక్షన్ కావాలనుకుంటే క్లైమ్ చేయండి. అండ్ మిర్రర్ మేనిఫెస్టింగ్ కూడా చేయండి. అండ్ ఇంకో మెసేజ్ కూడా చెప్పాను కదా, నైట్ టైంలో 8 o'clockకి చంద్రుడి వైపు చూసుకుంటూ 3 times మీ పర్సన్ నేమ్ని తలుచుకొని తన వైపు నుంచి మీరు ఏం కోరుకుంటున్నారు అనేది చెప్పండి. అదే చెడు ఉద్దేశంతో ఎవరైనా మాట్లాడితే ఆ చెడు అనేది ఎవరైతే చెడుగా కోరుకుంటున్నారో వారికే తలిగే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మంచిగా కోరుకోండి. ఓకేనా? ఆల్ సైన్స్ వరకు ఎలా ఉంది అనేది చూద్దాం. మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలా ఉంది యూనివర్స్ తెలియజేయండి. మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలా ఉంది? మేషరాశి వారు ఒక స్టార్ లాగా ఉంటారు, కానీ మీరు బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నారండి మీ లైఫ్ని. అండ్ వృషభ రాశి వారు 2 విషయాల మీద జగిలవుతూ ఉంటారు మీరు. అండ్ మేబీ ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో అర్థం కావడం లేదు, జగ్లింగ్ సిచ్యువేషన్లో ఉంటారనమాట. మిథున రాశి వారు ఎవరితో అయినా మీకు ఆర్గ్యుమెంట్స్ రావచ్చు ఈరోజు. అండ్ కర్కాటక రాశి వారు మీరు మీ ఫ్యామిలీతో చాలా హ్యాపీగా ఉంటారు. అండ్ సింహరాశి వారు ఒక ఎంప్రెస్ లెవెల్లో ఉంటారండి, చాలా హ్యాపీగా ఉంటారు. అండ్ కన్యారాశి వారు మీకు ప్యాషనేట్ న్యూ బిగినింగ్ అవుతుంది, చాలా హ్యాపీగా ఉంటారు. తులారాశి వారు చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారు ఈరోజు. అండ్ ఏదో చాలా బర్డెన్ మోస్తున్నట్టుగా అన్నీ నేనే చేయాలా అనే ఫీలింగ్ మీకు ఉండొచ్చు. అండ్ వృశ్చిక రాశి వారు 24/7 ఏదో విషయంగా గిల్టీగా ఫీల్ అవుతున్నారండి మీరు. అండ్ ధనురాశి వారు మీరు చిన్న గుడ్ న్యూస్ ఏదైనా వినొచ్చు, మేబీ కాలర్ మెసేజ్ అనేది వచ్చే ఛాన్స్ ఉంటుంది మీకు ఈరోజు మార్నింగ్ టు నైట్ వరకు. మకర రాశి వారు చాలా స్ట్రాంగ్గా ఉంటారు మీరు ఈరోజు. అండ్ మీ నిర్ణయాలు అందరూ పాటించే ఛాన్స్ కూడా ఉంటుందన్నమాట. కుంభరాశి వారు మీరు హీల్ అవుతున్నారండి ఏదో విషయంగా. అండ్ మీనరాశి వారు సైలెన్స్గా అందరి మీద ఒక దృష్టి అనేది పెట్టేసి ఉంటారు. ఓకే ఓకే ఫ్రెండ్స్, రీడింగ్ నచ్చింది అంటే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోద్దు, క్లైమ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పర్సనల్ రీడింగ్ ఇంట్రెస్ట్ ఉండేవారికి మీరు బుక్ చేసుకోవచ్చు, పే రీడింగ్ ఉంటుంది. ఓకేనా? మనం ఇంకొక రీడింగ్లో కలుసుకుందాం. అంతవరకు అందరికీ బాబాయ్ అండి, టేక్ కేర్.